హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను బనానాతో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బనానా స్వీట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ బనానా హల్వాని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు ఇంట్లో పండిన అరటిపళ్ళు ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బనానా హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పండిన 4 అరటిపళ్ళు తీసేసుకొని వాటిని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఈ ప్యూరీ చేసుకున్న తర్వాత ఈ ప్యూరీని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బనానా హల్వా కోసం బెల్లం వాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అందులో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఈ బెల్లం కరిగడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది కాబట్టి ఈ లోపు మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మరొక పక్క స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో, నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందుకనేసి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండి నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ గోధుమ పిండి బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే బాగా ఈ గోధుమ పిండిని వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకు హల్వా అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గోధుమ పిండిని ఇలా ఒక 10-15 నిమిషాల పాటు ఈ గోధుమ పిండి బాగా వేగిన తర్వాత కొద్దిగా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ గోధుమ పిండి మొత్తం మళ్ళీ పొడి పొడిగా వస్తుందన్నమాట. అప్పుడు మనకు గోధుమ పిండి బాగా ఫ్రై అయినట్టు. ఇలా గోధుమ పిండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బెల్లం కరిగి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆ వాటర్ ఉడికిందంటే మనకు బెల్లం వాటర్ రెడీ అయిపోయినట్టే. ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ గోధుమ పిండిలో వేసి బాగా ఏ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిందంటే ఆ పిండి మొత్తం ఆ బెల్లం వాటర్ని ఇచ్చేసుకొని కాస్త దగ్గరకు అవుతుంది. ఇప్పుడు దగ్గరకు అయిన తర్వాత మనం ఆల్రెడీ బనానాస్ని మెత్తటి ప్యూరీ లాగా చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఈ 2 ఈక్వల్గా మిక్స్ అయ్యి దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుందన్నమాట. మధ్యలో ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మంచిగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా జిగురులాగా అనిపించిందంటే కాస్త నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా బాగా దగ్గరకు అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. ఈ హల్వా అనేది అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ హల్వా మొత్తం సపరేట్ అయిన తర్వాత అందులో నుంచి మనం వేసిన నెయ్యి కూడా కాస్త కొద్దిగా బయటకు వస్తుంది అనమాట. ఇలా నెయ్యి కాస్త బయటకు వచ్చి ఈ హల్వా మొత్తం ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా అయ్యే వరకు ఇది కలుపుకుంటూ ఉండాలన్నమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి కొద్దిగా బాగా మిక్స్ చేసామంటే ఈ హల్వా అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో ఇలాచీ పౌడరు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇలాచీ పౌడర్ వేసేసాను. ఇలాచీ పౌడర్ వేసినప్పుడు వీడియో తీయలేదన్నమాట. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి ఈ హల్వాలోకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఈ హల్వాని వేసుకోవడానికి ఒక ఎత్తుగా ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాను అనమాట. అందులోకి చుట్టూ నెయ్యి అప్లై చేసుకున్నాను. మీ దగ్గర మౌల్డింగ్ ట్రే ఉంటే ఆ ట్రేలోకైనా వేసేసుకోవచ్చు. చుట్టూ నెయ్యి అప్లై చేసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ హల్వాని తీసేసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ అంచుల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ని చల్లుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి గరిటతో ప్రెస్ చేసుకున్నామంటే అంటుకుంటాయి అన్నమాట హల్వాకి. ఇలా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులోకి మనం ఈ గిన్నెని రివర్స్ వేసామంటే ఆ హల్వా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఇలా వచ్చిన ఈ హల్వాని మనకు ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఓన్లీ 10 మినిట్స్లో మనకు బనానా హల్వా అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా పండిన అరటిపళ్ళు ఉంటే పడేయకుండా ఇలా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బనానా హల్వా చేసుకొని తినడం వల్ల కూడా చాలా హెల్దీ అండి. ఇందులో మనం ఏవి మైదా కానీ షుగర్ కానీ యాడ్ చేయట్లేదు. గోధుమ పిండి అలాగే బెల్లమే యూస్ చేసాం కాబట్టి మనం ఈ బనానా హల్వా చేసేటప్పుడు బెల్లం కూడా ఎక్కువ వేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం బనానాస్లోనే స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేసైనా చేసుకోవచ్చు. మీకు కావాలంటే బెల్లం బదులు షుగర్ అయినా యూస్ చేసి ఈ హల్వాని చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.